Hello, I'm Dr. Samira. I'm a consultant general and laparoscopic surgeon at V9 Hospital, Begumpet. Series lo continuation ga అసలు varicose veins ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో లేజర్ ట్రీట్మెంట్ ఎంత బాగా పనిచేస్తుంది, దాంట్లో ఉండే ప్రోస్ అండ్ కాన్స్ ఏంటో ఇవాళ చూద్దాం. సో ఎర్లియర్ varicose veins ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఓపెన్ సర్జరీ, ట్రెండ్లెన్బర్గ్ సర్జరీ అని చేసేవాళ్ళం. దీంట్లో వెయిన్ని మొత్తం స్ట్రిప్ చేసి పర్ఫరేటర్స్ని ఇండివిజువల్గా లైగేట్ చేసేవాళ్ళం. సో ఇలా చేయడం వల్ల పేషెంట్ సర్జరీ తర్వాత వారికోజ్ వెయిన్స్ నుంచి కొంచెం రికవర్ అయ్యే అవకాశాలు, అంటే వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ అ కంజీనియల్ అట్మాస్ఫియర్ ఫర్ ద పేషెంట్ టు రికవర్ ఫ్రమ్ ద కాంప్లికేషన్స్ ఆర్ ద సిమ్టమ్స్ అనమాట. అంతేకాని పూర్తిగా డిసీజ్ని నివారించడం ఆర్ క్యూర్ చేయడం కుదరదు. సో ఇలా సర్జరీ చేయడం, ఓపెన్ మెథడ్ ద్వారా సర్జరీ చేసినప్పుడు వూండ్ ఇన్ఫెక్షన్స్ కానీ, సిరోమా ఫార్మేషన్స్, యాప్సెస్ ఫార్మేషన్స్, తర్వాత సర్జరీ అయిన తర్వాత చాలా డిలేడ్ రికవరీ, ఎక్కువ రోజులు రెస్ట్లో ఉండాల్సిన అవసరం రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ చూసేవాళ్ళం. ఇప్పుడు లేటెస్ట్గా మనం వాడుతున్న లేజర్ ఆర్ రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ ద్వారా సర్జరీ లేకుండా ఎండోవీనస్ ప్రొసీజర్ ద్వారా, అంటే ఒక చిన్న హోల్ చేసి వెయిన్ లోపలికి ప్రోబ్ని పంపించి అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ మనం వెయిన్ మొత్తాన్ని అబ్లేడ్ చేయడం కుదురుతుంది. అంటే లోపల నుంచి ఎనర్జీ సప్లై చేయడం వల్ల వెయిన్ అంతా ఇన్సైడ్ ద వెయిన్ ఎండోవీనస్గా దాన్ని కాల్చేస్తాం అనమాట. సో ఇలా చేయడం వల్ల డే కేర్ ప్రొసీజర్ ద్వారా, అంటే ఓన్లీ మార్నింగ్ టు నైట్ హాస్పిటలైజేషన్ చేసి అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ మనం ఈ ప్రొసీజర్ చేసి పేషెంట్ని సేఫ్గా డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ డే నుంచే పేషెంట్ కెన్ వాక్ అరౌండ్ అండ్ యాజ్ ఎర్లీ యాజ్ 3 to 4 days తర్వాత వాళ్ళ రొటీన్ వర్క్ అండ్ అదర్ యాక్టివిటీస్కి రెజ్యూమ్ చేసుకోవచ్చు. బట్ హ్యావింగ్ సెడ్ దట్, లేజర్ చేసిన, ఓపెన్ మెథడ్ చేసిన పోస్ట్ ఆపరేటివ్గా ఎలాస్టిక్ స్టాకింగ్స్ తప్పనిసరిగా లైఫ్ స్టైల్లో ఒక భాగంగా ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. అదర్వైజ్ దెర్ ఈస్ అ స్లైట్ ఛాన్స్ ఆఫ్ రికరెన్స్. ఎందుకంటే ఇది ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పినట్టు ఒక మల్టీఫ్యాక్టోరియల్ డిసీజ్. సో దీంట్లో పూర్తిగా సర్జరీ మీదే ఆధారపడటం అనేది ఇట్ ఈస్ నాట్ వెరీ అడ్వైజబుల్. సో పేషెంట్ వైపు నుంచి కూడా దాన్ని యాడిక్వేట్గా మాయిశ్చరైజ్ చేసుకోవడం ఆ లింబ్ని, అండ్ ఎలాస్టిక్ స్టాకింగ్స్ డే టైంలో వేసుకోవడం, నైట్ టైంలో కాలు ఎత్తిపెట్టి పడుకోవడం, అండ్ ఎక్కువసేపు నిలబడి ఉండే ప్రొఫెషన్ నుంచి కొంచెం కూర్చుని చేసే జాబ్స్కి వీలైనంత వరకు మారడం, ఇలాంటి మోడిఫికేషన్స్ చేసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.